సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, మా డబ్ల్యూడబ్ల్యూలో డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎల్ఏ నైట్ మధ్యలో అయితే అసలు ఏదో జరుగుతుంది అనమాట. పర్సనల్ ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్లీ ఏమైందంటే స్మాక్ డౌన్లో మనకి ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది కదా. అదే మన జిమ్మీ ఊసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ఎల్ఏ నైట్. ఆ మ్యాచ్ మధ్యలో వీళ్ళు కొంచెము పర్సనల్ అయిపోయినారు అన్నమాట. అంటే మన ఎల్ఏ నైట్ అండ్ డ్రూ మ్యాకింటైర్ కొంచెం అంటే వాళ్ళు రియల్ ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు ఒక షో నడుస్తున్నప్పుడు ఒక షో ప్రకారం వాళ్ళు ఫైట్ చేస్తారు. బట్ వాళ్ళు మ్యాచ్ మధ్యలో కొంచెం పర్సనల్ అయిపోయినారనమాట. కొంచెం రియల్ టైప్ అయిపోయినారనమాట వాళ్ళ మధ్యలో ఎల్ఏ నైట్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో. అండ్ మనకి ఇలా పైన ఏమైనా అప్డేట్ వస్తుందంటే సరే ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే ఉంది. అండ్ మన ఎల్ఏ నైట్ ప్రోమోతో అంటే ఎలాంటి ప్రాబ్లం కాలేదు డ్రూ మ్యాకింటైర్, కానీ మనకి ఇలాంటి అప్డేట్ వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే అసలు ఇలాంటి అప్డేట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇలా మధ్యలో ఏం కాలేదు, ఇప్పుడు అంత బాగానే ఉంది, కొంచెం వీళ్ళు రింగ్లో పర్సనల్ అయిపోయినారు బట్ ఇప్పుడు కొంచెం బాగానే ఉందని ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి కదా. నిజంగా చాలా పిచ్చిలు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో చాలా తమాషాలు జరుగుతున్నాయి. మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలోవి చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ అవుతున్నారు. ఎస్, అంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయింది అనుకుంటా. మన సోనియా డెవల్ లాంటి సూపర్ స్టార్, లూక్ గ్యాలెస్, మన కాల్ అండర్సన్ లాంటి సూపర్ స్టార్, విన్సీ లాంటి సూపర్ స్టార్, మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ రిలీజ్ అయిపోయినారు అనమాట. ఇంకా చాలా మంది రిలీజ్ అయినారు. కొంతమంది ఒకప్పుడు ఏమంటుండే అంటే మిస్టర్ మిక్ మ్యాన్ ముస్లాడ్ అయిపోయినారు, అంటే మిస్టర్ మిక్ మ్యాన్ తెలియలేదు, చాలా సూపర్ స్టార్ రిలీజ్ చేస్తుండే అని చాలా మంది ఈ టైంలో మాట్లాడుతుండే ఒకప్పుడు. నేను ఆ టైంలో చెప్పినాను అండ్ మళ్ళొకసారి చెప్తున్నాను, చూడండి మిస్టర్ మిక్ మ్యాన్ తప్పు లేదన్నమాట. అండ్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ తప్పు లేదు. ఎందుకంటే చూడండి మిస్టర్ మిక్ మ్యాన్ అయినా సరే ట్రిపుల్ హెచ్ అయినా సరే ఒక సూపర్ స్టార్ వల్ల లాభం లేనప్పుడు ఆ సూపర్ స్టార్కి వాళ్ళు తీసేస్తారు, రిలీజ్ చేస్తారు అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి కొంతమంది సూపర్ స్టార్స్ పర్సనల్ అయిపోవడం, బ్యాక్ స్టేజ్ ఇష్టమైనట్టు చేయడం, బ్యాక్ స్టేజ్ ఇష్టమైనట్టు అంటే సరిగా మాట్లాడకపోవడం, అంటే ఎవరికి రెస్పెక్ట్ చేయకపోతే అలాంటి సూపర్ స్టార్కి చాలా మందికి తీసేసినారు మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. సో అందుకని చెప్తున్నాను, మన డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎల్ఏ నైట్ మధ్య ఇలాంటి అండ్ గొడవలు కంటిన్యూ అయితే మాత్రం వీళ్ళిద్దరిలో ఒక్కరు కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ నుంచి అవుట్ అయిపోతారు అనమాట. మన డబ్ల్యూడబ్ల్యూ తీసి పడేస్తుంది. సో అందుకని ఈ పర్సనల్ గొడవ ఇలా మొత్తం ఖతం అయిపోతుంది, మంచిగా ఉంటుంది బాస్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ మామూలు సూపర్ స్టార్ కాదు కదా, డ్రూ మ్యాకింటైర్ మంచి సూపర్ స్టార్, ఎల్ఏ నైట్ బి కొంచెం బాగానే మధ్యలో పేరు సంపాదించండు. సో ఇద్దరు ఇంపార్టెంటే. సో అందుకే ఇలా పర్సనల్ ఫైట్ వీళ్ళు ఖతం చేసే పని అయిపోతుంది. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూలో రిలీజెస్ అనేది స్టార్ట్ అయిపోయిన మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో చాలా రిలీజెస్ జరుగుతుంది. మరోసారి చెప్తున్నాను, వాళ్ళు బిజినెస్ కోసమే రిలీజ్ చేస్తుంటే ఒక సూపర్ స్టార్ వల్ల లాభం లేకపోతేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ బ్యాష్ ఒకవేళ ఆ సూపర్ స్టార్ ఏదైనా పర్సనల్ ప్రాబ్లం అయితేనే రిలీజ్ చేస్తారు. సో ఇది మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి, ఓకే. అండ్ అంతేకాదు రీసెంట్లీ ఏమైందంటే స్మాక్ డౌన్ అయిపోగానే మన డ్రూ మ్యాకింటైర్ జాన్ సీనా గురించి మాట్లాడినారు అనమాట. అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసినారు. అండ్ మన జాన్ సీనాగా ఏమని చెప్పినారంటే అక్కడ చాలా క్లియర్ రాసి ఉంది, డ్రూ మ్యాకింటైర్ అండ్ జాన్ సీనా నేను పాలిటిక్స్ చేయను అనమాట. అంటే జాన్ సీనా డైరెక్ట్గా ఎలిమినేషన్ చేంబర్ కోసం పేరు కన్ఫర్మ్ చేసుకుంది కదా. అంటే మీరు ఒకటి గమనిస్తున్నారా, ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేయడానికి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఇక్కడ. రీసెంట్లీ డ్రూ మ్యాకింటైర్ జిమ్మీ ఊసో అండ్ ఎల్ఏ నైట్కి ఓడిపించి అంటే మన చేంబర్ మ్యాచ్ కోసం ఒక జాగా సంపాదించింది అనమాట. అంటే ఇప్పుడు చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేయాలంటే క్వాలిఫైయింగ్ మ్యాచెస్లో ఫైట్ చేయాలి అండ్ ఒక జాగా అనేది అక్కడ సంపాదించుకోవాలి. బట్ జాన్ సీనా ఏం చేసిండు, డైరెక్ట్గా పేరు అనౌన్స్ చేసిండు కదా. సో అందుకనే నేను జాన్ సీనా పాలిటిక్స్ చేయను, నేను ఒక ప్లేస్ అనేది సంపాదిస్తాను అనమాట. సంపాదించినాను. అండ్ అయినా స్మాక్ డౌన్ అనేది ఎలాంటి ల్యాండ్ అంటే ఇక్కడ అవకాశాలు అంటే చాలా మంచి మంచి అవకాశం అలాంటి ల్యాండ్ అనమాట. అండ్ నేను అవకాశం సంపాదించినాను అండ్ ఇప్పుడు నేను చేంబర్లో అడుగు పెట్టినాను. ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడినారు అండ్ జాన్ సీనాకి ఎక్కిరిచేసినారు బాస్. ఇప్పుడు దీనిపైన మీరు ఏమంటారు? చూడండి, జాన్ సీనా ఒక లెజెండ్ సూపర్ స్టార్, నో డౌట్. బట్ మీరు ఒకటి గమనిస్తున్నారా బాస్, రీసెంట్లీ మన అలెక్సా బ్లెస్ ఫైట్ జరిగినప్పుడు ఒక ఫ్యాన్ జాన్ సీనాది ఒక ఫోటో తీసుకొచ్చి అక్కడ అంటే ఇక్కడ అంటే కనిపించు అంటే ఈ వర్క్లో కనిపి అని ఈ టైప్లో ఒక సైన్ బోర్డు ఉండే కదా. సో ఇప్పుడు ఫ్యాన్స్ మీకు అర్థమవుతుంది, ఆ సైన్ బోర్డు మనకి ఆన్ టీవీలో కనిపించింది, జాన్ సీనా కనిపి వర్క్లో కనిపి అని, అంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో కనిపి అని ఒక ఫ్యాన్ సైన్ బోర్డు తీసుకొచ్చిండు. సో ఆల్రెడీ ఫ్యాన్స్ రివర్స్ అవడం స్టార్ట్ అవుతున్నారు బాస్. ఎందుకంటే ఎంత హైప్ చేసినారు, జాన్ సీనాది లాస్ట్ రన్ అని చెప్పినారు, 2025 మన జాన్ సీనాది లాస్ట్ అని చెప్పినారు. అండ్ అలాంటిది 1 month అయిపోయింది, 2nd month నడుస్తుంది. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా 3rd monthలో అంటే మార్చిలో వస్తారన్నమాట. ఎలిమినేషన్ చేంబర్లో కనిపిస్తారు. సో 2 నెలల్లో ఓన్లీ 2 సార్లు కనిపిస్తాడు అయింది. ఇప్పుడు 3 నెలలు వచ్చిన ఓన్లీ 3 సార్లు కనిపిస్తాడు అయింది. అసలు ఇదే లాస్ట్ రన్ అంటే అని చాలామంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు మీరు చెప్పండి. నాకు తెలిసి ఎలిమినేషన్ చేంబర్ తర్వాత ఇక మన జాన్ సీనా యాక్టివ్ అయిపోతేనే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇక ఫ్యాన్స్ ఈ లాస్ట్ రన్కి ఎంజాయ్ చేయరు. అండ్ స్పెషల్ ఏంటంటే లాస్ట్ రన్ అంటే ఓపెన్ చెప్పాలంటే
ఎవరు మర్చిపోవద్దు బాస్, మీకు అర్థమవుతుందా? రిటైర్మెంట్ మ్యాచ్ అయినా సరే, ఒక లాస్ట్ రన్ అన్నప్పుడు ఎవరు మర్చిపోవద్దు. బట్ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక అందరూ మర్చిపోతారు అనమాట. మీకు అసలు గుర్తుందా రోమన్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్? అది ఎంత పెద్ద డ్రీమ్ మ్యాచ్ ఉండే తెలుసా? రోమన్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్, స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ ఉండే. అంటే ఆ మ్యాచ్ జరిగినట్టువి కొంతమందికి గుర్తు లేదన్నమాట. అంటే అంత బేకార్ ఉండే అన్నమాట ఆ మ్యాచ్. సో అందుకని జాన్ సీనా ఇప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకుండా మన జాన్ సీనా ఇప్పుడు కనీసం ఎలిమినేషన్ చేంబర్ నుంచి అయినా మంచి యాక్టివ్ అయిపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ వీళ్ళు చాలామంది మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడాన కొంచెం అప్డేట్ అని వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తూనే ఉంటారు. సో చూడండి డార్లింగ్, నాకు అప్డేట్ వస్తే, నాకు రూమర్ వస్తే కానీ నేను మీతో షేర్ చేసేది. అండ్ ఫైనల్లీ మీ ఫేవరెట్ సూపర్ స్టార్ ర్యాండీ ఆర్టన్ పైన ఒక మంచి రూమర్ వచ్చాయన్నమాట. అండ్ రూమర్ ఏంటంటే ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ కనిపిస్తలేరు. ఓకే, సో మన ర్యాండీ ఆర్టన్ ఎందుకు కనిపిస్తాడు దానిపైన రూమర్ అనమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే ఒక పర్సనల్ రీజన్ వల్ల. ఇప్పుడు పర్సనల్ రీజన్ అంటే ఇప్పుడు ఆ రీజన్, ఆ పర్సనల్ మ్యాటర్ సీరియస్ మ్యాటర్ కాదంట, ఓ పర్సనల్ మ్యాటర్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు అది మేబీ వేరే మ్యాటర్ కావచ్చు, లేదా హాలిడే టూర్ కావచ్చు, లేదా సంథింగ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు అనుకుంటా. చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఒక పాయల్ డ్రైవర్ పడినప్పటి నుంచి మన కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసినప్పటి నుంచి ర్యాండీ ఆర్టన్ కనిపిస్తలేరు. అండ్ ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మన పాయల్ డ్రైవర్ కోడికి పడ్డది, బట్ అయినా కోడి వచ్చేసిండు. సామి జేన్కి పడ్డది, సామి జేన్ ఇప్పుడు చాలా తొందరలో కనిపిస్తున్నాడు డౌట్. కానీ ర్యాండీ ఆర్టన్ విషయంలో ఏంటంటే పర్సనల్ మ్యాటర్ వల్ల అని చెప్తున్నారు. కానీ ఆ మ్యాటర్ సీరియస్ కాదు, అంత సీరియస్ ఏం కాదని చెప్తున్నారు అనమాట. సో చూద్దాం, నాకు తెలిసి ఇక ర్యాండీ ఆర్టన్ వచ్చేస్తాడు బాస్. ఇప్పుడు రసల్మేనియా టైంలో, ఇప్పుడు రోడ్ టు రసల్మేనియాలో ర్యాండీ ఆర్టన్ రాకపోతే అది ఎక్కడనో మంచిది కాదు కదా డార్లింగ్. సో ఇప్పుడు చూద్దాం, ర్యాండీ ఆర్టన్ పైన మనకి మంచి అప్డేట్ రావాలి. అండ్ రియల్ లైఫ్లో ఇంజురీ లేకపోతేనే మంచిగా ఉంటుంది బాస్, ఎందుకంటే ఆ పాయల్ డ్రైవర్ వల్ల ఏమంత కాలేదన్నమాట. జస్ట్ అది ఒక స్టోరీ లైన్ పాయల్ డ్రైవర్ ఉండే. సో చూద్దాం, నాకు ఇంకా ర్యాండీ ఆర్టన్ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన అలెక్సా బ్లెస్ ఫైట్ చేసినప్పుడు మీరు కొన్ని గ్లిచెస్ గమనించినారనుకుంటే, కొన్ని గ్లిచెస్ వచ్చినాయి. సో వైడ్ 6 గ్లిచెస్ అనేది మరోసారి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ మన అలెక్సా స్మాక్ డౌన్లో వచ్చింది, వైడ్ 6 మన స్మాక్ డౌన్లో ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే మన వైడ్ 6 ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒక సూపర్ స్టార్ ఇంజూర్డ్ ఉన్నాడు అని చెప్పినా కదా. సో ఇప్పుడు ఆ ఇంజూర్డ్ ఉన్న సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, మన అంకల్ హౌడీ అంట. ఎస్, అంటే మన బో డాలెస్ అంకల్ హౌడీ ఇంజర్డ్ ఉన్నారంట. సో అందుకని మనకి వైడ్ 6 ఫ్యామిలీ కనిపిస్తలేదు. అంటే ఏదో స్టోరీ లేదని కాదు, ఏంటంటే ఇంజూర్డ్ ఉన్నారు, సో అందుకని కనిపిస్తలేడు అనమాట. బట్ ఇప్పుడు గ్లిచెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో దీని అర్థం ఏంటంటే ఇక మన బో డాలెస్ మెడికలీ క్లియర్ అయినట్టు ఉన్నారు, లేదా ఇప్పుడు మేబీ 1-2 వీక్స్లో అయిపోతారు అనుకుంటా. సో అందుకని గ్లిచెస్ స్టార్ట్ అయిపోయినాయి. మన అలెక్సా ఇప్పుడు స్మాక్ డౌన్ వచ్చేసింది. అండ్ చాలా తొందరలోనే వైడ్ 6 ఫ్యామిలీ ఒక మంచి రేంజ్లో కనిపిస్తుంది బాస్. ఎందుకంటే ఇక్కడ అలెక్సా ప్లేస్ ఉందిగా, కనీసం ఇప్పుడైనా మన వైడ్ 6 ఫ్యామిలీ ఒక మంచి రేంజ్లో కనిపిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు వీళ్ళు చాలామంది ఒక్క క్వశ్చన్ నాకు చాలా అంటే చాలా అడిగినారు. నేను నిన్న వీడియో చేయలేదు, అందుకని వీళ్ళు చాలామంది ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగినారు. మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినారు అనేది సోలో సిక్కవ అయింది, మన కోడి రోడ్స్ పైన అటాక్ చేసినాడు, దీని ఇంకా ఇంకో రీజన్స్ ఏమైనా ఉండొచ్చా, అంటే సోలో సిక్కవ ఒకటేసారి వచ్చి కోడి రోడ్ జోలికి ఎందుకు వచ్చిండు అని ఇలాంటి క్వశ్చన్స్. అండ్ మన సోలో సిక్కవ రోమన్ రేన్స్కి ఇంకా ఎక్నాలజీ చేయలేదు కదా అని ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే నేను వీడియోలో ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ నేను అందుకే చెప్తాను, మీరు ఏమైనా మనసులో క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. నేను కామెంట్స్లో దాంట్లో ఇంట్లో కాదు, మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అయితే డైరెక్ట్గా వీడియోలోనే ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ ఎన్నో వేల మందికి అలాంటి క్వశ్చన్ ఉండొచ్చు కదా. సో అందుకని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండే. సో చూడండి, మన సోలో సిక్కవ రోమన్ రేన్స్కి ఇంకా ఎక్నాలజ్ చేయలేదు. అండ్ ఇది ఒక పాయింట్ అనమాట, నిజంగా ఎక్నాలజ్ చేయలేదు. అండ్ డైరెక్ట్గా మన కోడి పైన అటాక్ చేసాం. సో దీని ఇంకా సంథింగ్ ఏదో బిగ్ రీజన్ కావచ్చు బాస్. అండ్ ఆ రీజన్ ఏంటి మీరు నమ్మరు. అండ్ రీజన్ ఏంటంటే ద రాక్ అని అంటున్నారు. అండ్ ఈసారి రాక్ పేరు రాగానే నాకు ఎందుకేమో చాలా పిచ్చి కోపం వస్తుంది బాస్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ టైం వరకు చాలా తెలిసిపోవాలి మనకి, బట్ ఇంకా ఏం అర్థమవుతాయన్నమాట. ద రాక్ 20 అడుగులు అని చెప్పిండు కదా, నేను ఎప్పుడు అదే చెప్తున్నా, 20 అడుగులు బట్ ఒక్క అడుగు కనిపిస్తలేదు. సో ఇప్పుడు మనకి ఆ ఫస్ట్ అడుగు మేబీ ఎలిమినేషన్ చేంబర్లో కనిపించచ్చు అంట. ఎందుకంటే మన టీకేఓ గ్రూప్ CEO అంటే రీసెంట్లీ అంటే మన ప్యాట్ మెకాఫీ షోలో వచ్చిందనమాట. అండ్ మనోడు ఏమని చెప్పిండు అంటే, చూడండి నేను స్టోరీ లైన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఉండను, బట్ కొన్ని నేను ఇంటే ఉంటాను. అండ్ ఏమని విన్నాడంటే ఈ ఎలిమినేషన్ చేంబర్ అంట నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది, అంటే చాలా ట్విస్ట్ ఉంటుంది అంట. ఇప్పుడు ఆ ట్విస్ట్ ఏంది
అండ్ మెయిన్ ట్విస్ట్ ద రాకే కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మీరు ఆలోచించండి, జస్ట్ మీరు ఆలోచించండి, ద రాక్ నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత దాని తర్వాత NXTలో వచ్చి ద రాక్ మీ అందరికీ ఒక మంచి రైడ్లో తీసుకెళ్తాడు, మీరు నోరు మూసి ఎంజాయ్ చేయండి, ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత ఎలాంటి యాక్షన్ అంటే ఎలాంటి ఏం చూపించకుండా ఉంటుంది. ఎక్కడో ద రాక్ ఇజ్జత్ మొత్తం కచ్చరా అయిపోతుంది కదా. సో అందుకనే సంథింగ్ ఏదో ట్విస్ట్ ఉంటుంది అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ రీసెంట్లీ అంటే ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ వచ్చి మరి ఈ మాట చెప్పినప్పటి నుంచి ఇంకా చాలా ఎక్కువ హైప్ అయిపోయింది ఎలిమినేషన్ చేంబర్కి వస్తాం. అండ్ ఒకటిసారి మన సోలో సికా వచ్చి కోడి రోడ్స్ పైన అటాక్ చేయడం దీని ఇంకా రీజన్ మేబీ మన ద రాకే కావచ్చు అని మరొకసారి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడండి, మన సోలో సికా వచ్చినాడు, కోడి పైన అటాక్ చేసినాడు. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో మేబీ ఇలా మధ్యలో 1-on-1 మ్యాచ్ లైక్ సోలో సికా వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో ఒక 1-on-1 మ్యాచ్ కావచ్చు, లేదా మన సోలో సికోవాకి చేంబర్ మ్యాచ్లో యాడ్ చేయొచ్చు. బట్ 1-on-1 మ్యాచ్ జరిగిన చేంబర్ మ్యాచ్లో యాడ్ అయినా ద రాక్ ఏ టైప్లో ఇన్వాల్వ్ అవుతాడు బాస్. ఎందుకంటే ఇప్పుడు చేంబర్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడనమాట. అండ్ ఎక్కువ ఛాన్సెస్ మన జాన్ సీనా కనిపిస్తున్నాయి. జాన్ సీనా మన ఎలిమినేషన్ చేంబర్ గెలవచ్చు అంటున్నారు. ఒకవేళ గెలవకపోతే ఇక జాన్ సీనా వర్సెస్ మేబీ లోగన్ పాల్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్. అండ్ ఒకవేళ జాన్ సీనా గెలిస్తే జాన్ సీనా వర్సెస్ గుంథర్ లేదా జాన్ సీనా వర్సెస్ మన కోడి రోడ్స్ మనకి చూడడానికి దొరుకుతాయి అనమాట. సో ఒకవేళ ద రాక్ వస్తే ద రాక్ ఏ టైప్లో ఇన్వాల్వ్ అవుతాడు? ఇప్పుడు మనము ద రాక్ వచ్చి కోడితో ఇన్వాల్వ్ అవుతాడని మనం అనుకుంటున్నాం. బట్ ద రాక్ మేబీ వచ్చి రోమన్ రైన్స్తో ఇన్వాల్వ్ అయిపోతే, అండ్ ఒకవేళ ద రాక్ రోమన్ రైన్స్ జోలికి వస్తే వాళ్ళ సెత్ రాలిన్స్ సంగతి ఏంది, CM Punk సంగతి ఏంది? అంటే సెత్ రాలిన్స్ అయితే ఇంత భయంకరంగా అటాక్ చేసిండు రోమన్ రైన్స్ పైన. అండ్ రోమన్ రైన్స్ అయితే ఇంకా చేంబర్ మ్యాచ్ కోసం కన్ఫామ్ బి లేడు. సో ఒకవేళ రోమన్ రైన్స్ ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేస్తే అప్పుడు రిటర్న్ చేసిన సూపర్ స్టార్ పైన ద రాక్ రిటర్న్ చేసి అటాక్ చేస్తాడా? అది ఇది చెప్పలేము కదా. నిజంగా చాలా అంటే ప్రజెంట్ స్టోరీ ఏం అర్థం లేకుండా అయిపోతుంది అనమాట. ఎలాంటి అర్థమే లేకుండా అయింది. అండ్ ఈ పాటి చాలా క్లారిటీ రావాలి మనకి, కానీ ఇంకా మనకి ఎలాంటి క్లారిటీ లేదు. రూమర్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో అందుకే నేను మీ అందరితో చాలా రూమర్స్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ రూమర్కి లైట్ తీసుకోలేము కదా. అంటే ఇప్పుడు ద రాక్ పైన రూమర్స్ ఇంతకుముందు వచ్చినాయి, కానీ మన ద రాక్ రాయల్ రంబల్లో రాలేదు. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో వస్తాడని రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో అవి రాడా అని చెప్పలేము కదా. ఇప్పుడు నా పని ఏంటంటే రూమర్స్ షేర్ చేయడము, నేను షేర్ చేస్తున్నాను. అండ్ సోలో సికో రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే ఒక లెక్కలో చూస్తే సోలో సికో ఏమని చెప్పిండు, ఈ హూలాఫాల్ ఒకవేళ రోమన్ రైన్స్ గెలుస్తే నా దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మనం అందరం ఓన్లీ సోలో అని కాదు అందరూ రోమన్ రైన్స్కి ఎక్నాలెడ్జ్ చేయాలని చెప్పిండు. కానీ సోలో ఇంకా ఎక్నాలెడ్జ్ చేయలేదు. సో దీని ఇంకా రీజన్ ఏముంది? దీని ఇంకా రీజన్ ద రాకీ కావచ్చు అని మరొకసారి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ మీకు హైలైట్ తెలుసా, రీసెంట్లీ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, సెత్ రాలిన్స్కి ఏమనిపిస్తుంది అంటే ద రాక్లో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయంట. సెత్ రాలిన్స్ ఒక టైప్లో ఒక హింట్ ఇచ్చినారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సెత్ రాలిన్స్ ద రాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమేమి చెప్పినారంటే, మన సెత్ రాలిన్స్ ప్రకారము ద రాక్లో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయంట. ద రాక్ మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చి ఇంకా కొన్ని మ్యాచెస్లో కనిపించి, అంటే జస్ట్ ఒక లాస్ట్ టైం అని కాదు, ఇంకా కొన్ని మ్యాచెస్లో కనిపించచ్చు. ఎందుకంటే ద రాక్ మంచి షేప్లో ఉన్నాడు, మంచి ఫిజిక్లో ఉన్నాడు. సో ఇంకా కొన్ని మ్యాచెస్ ఉన్నాయి అని ఈ టైప్లో, ద రాక్లో ఇంకా కొన్ని మ్యాచెస్ ఉన్నాయని ఈ టైప్లో మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మాట్లాడినారు. సో ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడు ఈ రసల్మేనియా రోడ్ రసల్మేనియా టైంలో ఒకటిసారి మన సెత్ రాలిన్స్ ద రాక్ గురించి ఈ టైప్లో మాట్లాడడము. సో మీకు అర్థమైనట్టు ఉంది స్టోరీ ఎక్కడికో వెళ్తుంది బాస్. ఇది ఒక హింట్ కావచ్చు మనకి, మేబీ మన సెత్ రాలిన్స్ విత్ ద రాక్ సైడ్ కావచ్చు, అంటే కానీ ఏమైనా కావచ్చు అనమాట. ద రాక్ గురించి మాట్లాడినారు మన సెత్ రాలిన్స్. సో ఇప్పుడు ఇది నాకైతే నేను ఓపెన్ చెప్పాలంటే చిన్న హింటే అనిపిస్తుంది బాస్. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. అండ్ ఈ హింట్ ఏంటంటే ద రాక్ కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో మరోసారి ఫైట్ చేస్తారు. ఇప్పుడు సెత్ రాలిన్స్ కలిసి ఉన్నాడా లేదా తర్వాత సంగతి, బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ద రాక్ ఫైట్ చేస్తాడు. దానిపైన మన సెత్ రాలిన్స్కి ఒక నమ్మకం ఉందన్నమాట. సో అందుకే నేను చెప్తున్నాను, మనం మొత్తంకి హోప్ వదలొద్దు. ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా సరే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ జరగాల్సిందే, జరుగుతుంది. మనం కొంచెం వెయిట్ చేద్దాం బాస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ మిక్స్డ్ రూమర్స్ పైన అంటే చాలా పిచ్చి రూమర్స్ ఉన్నాయి కదా. సో ఈ పిచ్చి రూమర్స్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.